ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల నుంచి ప్రత్యేక రైలులో సుమారు 1000 మంది భక్తులు అయోధ్యలో శ్రీ బాలరాముని దర్శనం కోసం సోమవారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు దుగ్గ్యాల ప్రదీప్రావు జెండా ఊపి రైలు యాత్రను ప్రారంభించారు. అంతకుముందు వెంకటేశ్వర టాకీస్, కూరగాయల మార్కెట్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు శోభయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రత్యేక రైలులో అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. అయోధ్యలో రాముని దర్శనం కోసం వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైలు నడిపిస్తుందని తెలిపారు. నేను కాన్ఫిడెన్స్తుంది జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే దాదాపు 550 సంవత్సరాల నుంచి ఏదైతే సమస్య ఉండేనో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బందులు ఏ వర్గానికి లేకుండా ఒక భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించి దాంట్లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతిపక్షాలు అంటుండే భారతీయ జనతా పార్టీకి రాముడు ఎలక్షన్లు వస్తేనే గుర్తుకొస్తుందని. కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు అని ఇదొక మంచి ఉదాహరణ. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆ రామ మందిరంలో ఏదైతే శ్రీరామచంద్రుని దర్శించుకోవడానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి మంచిర్యాల నుంచి ఈరోజు ఒక స్పెషల్ ట్రైన్ ద్వారా భక్తులందరినీ కూడా అయోధ్యకు తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఒక రాముని గుడే కాదు, రాబోయే రోజుల్లో భారతదేశంలో రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి తీర్థము. మళ్ళొక్కసారి అందరికి కూడా హిందూ బంధువులందరికీ కూడా అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని హిందూ సంఘాలు ప్రభుత్వంను డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం హిందూ సంఘాల ప్రతినిధులు శ్రీ విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన ఛత్రపతి జయంతిని పురస్కరించుకుని విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మంచిర్యాలలో ప్రధాన కూడలి వద్ద విగ్రహం ఏర్పాటుకు అధికారులు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రవీందర్, బోయిని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय श्री राम. మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి శివాజీ విగ్రహము స్థాపించాలని శివాజీ విగ్రహ సాధన సమితి కమిటీ ద్వారా
పలుమార్లు మన కలెక్టర్ గారికైనా ప్రజాప్రతినిధులకైనా ఎమ్మెల్యే గారి గతంలో ఉన్న దివాకర్ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రేమసారావు గారికి అందరికీ విన్నవించడం జరిగింది. ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి కూడా శివాజీ విగ్రహ స్థాపన కోసం ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఆఫీసర్ చుట్టైనా వాళ్ళ అధికారుల చుట్టైనా తిప్పించుకోవడం జరుగుతుంది. దీనికి గాను మన హిందువుల చిరకాల వాంఛ, మన మంచిర్యాల పట్టణ హిందూ బంధువులందరి కోరిక మేరకు శివాజీ సాధన కమిటీ ఆధ్వర్యంలో విగ్రహం ఎట్టి పరిస్థితులలో మేము మంచిర్యాలలో ఈ శివాజీ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 19వ తేదీన విగ్రహ స్థాపన చేపట్టడం జరుగుతుంది. దీనికి మన మంచిర్యాలలో ఉన్న పట్టణ హిందూ బంధువులందరూ కూడా సహకరించి ఈ విగ్రహ స్థాపన కోసం ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని, అలాగే ఇప్పటికైనా కలెక్టర్ గారైనా ఎమ్మెల్యే గారైనా దీనిపై స్పందించి మాకు ఈ 19 శివాజీ పుట్టినరోజు సందర్భంగా విగ్రహం స్థాపన కోసము మాకు పర్మిషన్ ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో మీరు పర్మిషన్ ఇయ్యని ఎడలు కూడా మేము ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. విగ్రహం ఆల్రెడీ మేము తెచ్చుకున్నాము. 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఎంత కొట్లాడినా కూడా వారు ఇప్పటికి కూడా అధికారులు మాకు ఎలాంటివి కూడా అంటే ఇస్తామా ఇయ్యమా అది కూడా చెప్పడం లేదు. మీరు చెప్పినా చెప్పకున్నా, మీరు ఇచ్చినా ఇవ్వకున్నా మాత్రము మా మంచిర్యాల ప్రజల హిందువుల కోరిక మేరకు మేము ఇక్కడ విగ్రహం స్థాపించడం జరుగుతుంది. దీనికి అందరి సహకారం తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా మన హిందూ బంధువులు మంచిర్యాల ఉన్న ప్రజలందరూ కూడా మాకు సహకారం అందించి మా విగ్రహ స్థాపన కోసం 19వ తారీఖు కూడా మా పెద్ద ఎత్తున హిందూ వాహిని ఆధ్వర్యంలో ఒక ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. దానిలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ సామ్రాట యోధుడు ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, న్యాయబద్ధంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గత 3 సంవత్సరాలుగా జిల్లా కార్యాలయాలు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి చుట్టూ తిరగడం జరుగుతుంది. ఇది కాకుండా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారి చుట్టూ, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి చుట్టూ కూడా వారికి విన్నవించుకోవడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వ పరంగా ఇటు రాజకీయ నాయకుల పరంగా ఎటువంటి మాకు జవాబు రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున శివాజీ జయంతిని పురస్కరించుకొని ఎలాగైనా విగ్రహం ఏర్పాటు చేయాలని మేము సంకల్పించుకున్నాం. దీనికి మంచిర్యాలలో 4 కూడలి దాన్ని సలహా అందించడం జరిగింది. దీనికి సంబంధించి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటికి సహాయ సహకారాలు అందించి ఫిబ్రవరి 19వ తారీఖు విగ్రహం కూడా వచ్చి ఉన్నది మంచిర్యాల పట్టణానికి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని 19వ తారీఖు జరగబోయే శివాజీ విగ్రహ స్థాపనకు హిందూ బంధువులందరూ కూడా దానికి హాజరై పెద్ద ఎత్తున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన హిందువుల ఐక్యతను చాటి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.